హలో ఎవ్రీవన్. చాలా మందికి మనీ అడ్జస్ట్ కావగో లేకుంటే మాకు ఈ మొబైలే కావాలన్న ఒక పర్ఫెక్ట్ ఆ మొబైల్లో అనేది ఇష్టం అనేది ఉంటుంది. సో దానివల్ల మనము మనీ లేక అండాలనే ఆ మంచి పాత ఫోన్ మనకు కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి అనేది వెళ్తాము. సెకండ్ హ్యాండ్ మొబైల్స్లో మనం ఆఫ్లైన్లో తీసుకుంటే బెస్టా, ఆన్లైన్లో తీసుకుంటే ఇంకా మరీ బెస్టా అనేది ఈ వీడియో. సో నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. నేను చిన్న కంటెంట్స్ అన్ని డెవలప్ చేస్తుంటాను అండ్ అలానే చిన్న వర్క్స్ అనేవి చేస్తుంటాను. సో ఎక్కువ బ్రీఫ్గా వెళ్ళి మీ టైం వేస్ట్ అనేది చేయను, నా టైం వేస్ట్ కూడా అవనివ్వకుండా ఈ వీడియో అనేది కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కోసం వచ్చేసి మనం ఒక బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. సో బడ్జెట్ వచ్చేసి మనకు ఒక 10,000 అనుకుంటే మనకి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్స్లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ 10,000లోనే ఐఫోన్స్ కూడా వస్తున్నాయి. ప్రాసెసింగ్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. అలాంటివి మనకు జస్ట్ నార్మల్ 10,000 to 20,000 మధ్యలోనే హైయెస్ట్ మొబైల్ కెపాసిటీ ఉన్న మొబైల్స్ అనేవి మనకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన లోకల్ అంటే ఆఫ్లైన్లో కొనాలనుకుంటే ఈ 3 థింగ్స్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలా. ఒకటి వచ్చేసి ఆ ఫోన్ పైన ఏదైనా కేసు ఉందా లేదా, ఆ మొబైల్ IMEI నెంబర్ పైన ఏవైనా కానీ పాత రిజిస్టర్ అయిన కేసెస్ కానీ లేకుంటే నార్మల్గా అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలా. సెకండ్ థింగ్ వచ్చేసి సో ప్రీవియస్గా ఈ మొబైల్ పైన ఏమైనా రిపేర్స్ జరిగాయా అండ్ అలానే దీంట్లో ఉన్న పార్ట్స్ ఒరిజినలా కాదా అనేసి మనం కనుక్కోవాలా. థర్డ్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కొంటున్నప్పుడు ఆ మొబైల్ పైన ఉన్న ప్రూఫ్స్ ఏవైనా ప్రీవియస్గా ఉన్నాయా, మీరు ఆ మొబైల్ పైన ఏమైనా ప్రూఫ్ పెట్టి తీసుకుంటున్నారా, సో అవి ఏమైనా కేసులో ఉన్నాయా లేవా. ఈ 3 పాయింట్స్ మీరు తెలుసుకున్నారంటే ఆఫ్లైన్లో ఈజీగా మీరు క్రాక్ చేసేయచ్చు ఏదైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలనుకుంటే. ఆన్లైన్లో వచ్చేసి చాలా మటుకు ప్లాట్ఫామ్స్ అనేవి ఈక్వల్గా రీఫర్నిష్డ్ మొబైల్స్ అనేవి కొన్ని ఆఫర్స్ కింద మనకు పుష్ చేస్తుంటాయి. సో అవైనా మీరు తీసుకోవచ్చు, లేదంటే మనకు సపరేట్గా సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి కొన్ని వెబ్సైట్స్ అండ్ అలానే యాప్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ గాజ్లీ, సెకండ్ వచ్చేసి స్వప్న అండ్ ఇలానే మనకు ఈబే స్టోర్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు. అలానే ఇవి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని యాజ్ ఏ రీబర్నిష్డ్ మొబైల్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాయి. సో మీరు అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ స్కిప్ చేస్తున్నారు కదా, వీడియో తప్పకుండా చూడండి, మొత్తం అంతా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు చూడాల్సినది ప్రీవియస్గా ఏమన్నా దీంట్లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశారా లేదా. ఆన్లైన్లో సెల్ చేస్తున్నారంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ దాని పిన్ టు పిన్ స్పెసిఫికేషన్స్లో కానీ లేకుంటే నార్మల్ రివ్యూస్లో కానీ దాన్ని మెన్షన్ చేసింటారు. సో అక్కడ నుంచి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు కూడా 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి వచ్చేసి స్క్రీన్ గార్డ్కి ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చింటారు రీబర్నిష్డ్ మొబైల్స్కి మాత్రమే. సో స్క్రీన్ రీప్లేస్ చేసాము అలానే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసాము అని ఒక రిసిప్ట్ వస్తుంది. సో అది మీరు అడిగారంటే కంపల్సరీగా ఒక కంపెనీ అనేది ప్రొవైడ్ చేయాల్సిండేదే రీబర్నిష్డ్ మొబైల్స్కి. తర్వాత దాని IMEI నెంబర్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలా. డైరెక్ట్ IMEI నెంబర్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలా అంటే *#06# ని డైల్ చేశారంటే IMEI నెంబర్ అనేది మీ డిస్ప్లే పైన అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు దాంట్లో ఏదైనా కానీ బ్లాక్ లిస్ట్ ఉందా లేదా మొబైల్ అనేది పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలా. మొబైల్ పైన ఉన్న పాలసీస్ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ కానీ పైన ఉన్న గ్యారంటీ కార్డ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే అవన్నీ చూసుకున్నారంటే మీ ఫ్యూచర్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా అవి యూజ్ అవుతాయి. సో ఇది ఈ 2 థింగ్స్ మొబైల్ కొన్నప్పుడు చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అండ్ అలానే దాని పాలసీస్ అన్నదే బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా మొబైల్. ఈ 3 థింగ్స్ మీరు చూసుకున్నారంటే మీరు ఈజీగా చూసుకొని తీసుకోవచ్చు. ఈ రీబర్నిష్డ్ మొబైల్స్ ఎలా ఉంటాయంటే ఆన్లైన్లో డైరెక్ట్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ అనేది కొన్ని వాటికి మాత్రమే వాళ్ళు మెన్షన్ చేసింటారు. ఆన్లైన్ త్రూ పేమెంట్ మాత్రమే చేయాలా అని. మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా కన్ఫర్మేషన్ కోసం ఒక మెయిల్ ID అలానే నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే అక్కడ నుంచి మీకు మెయిల్ వస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది. సో అలా ఈజీగా మీకు వెరిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ వాళ్ళకి మెయిల్ చేసినా ఓకే, లేదంటే డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీకు మీ మొబైల్ అనేది తీసుకొని ఇస్తారు. లాస్ట్ లో కన్క్లూజన్ వచ్చేస్తే మనము ఆన్లైన్ లో తీసుకుంటే మనకు ఈ క్రైటీరియా అంతా చూసుకోవాలా. ఆఫ్లైన్ లో తీసుకుంటే జస్ట్ ఒక 3 థింగ్స్ తో మనము డైరెక్ట్ గా మాట్లాడేసి తీసుకుంటాం కాబట్టి ఇట్స్ అ వెరీ హ్యాపీ టు టేక్ ఏ మొబైల్. డీటెయిల్స్ అన్ని కనుక్కొని తీసుకుంటాం. అదే మనము ఆన్లైన్ లో తీసుకుంటున్నాం అంటే సపరేట్ గా ఒక మెయిల్ ID అలానే నెంబర్ మెన్షన్ చేసి తీసుకుంటే మీకు ID ప్రూఫ్స్ కానీ లేకుంటే దాని IMEI నెంబర్స్ కూడా మీకు
డైరెక్ట్గా వచ్చేసాయి. సో మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది చూసుకొని సెకండ్ హ్యాండ్ దాంట్లో తీసుకోండి, ఎందుకంటే ఇవి యూస్ చేసిన మొబైల్స్ కాబట్టి మీకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎవరైతే సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకుంటారో అనుకుంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని అడిగి కొనుక్కుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.